ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛే ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి ఊపిరి. ఏ అంశంపైనా అభిప్రాయం చెప్పే హక్కు, ఎన్నికల్లో ఓటు హక్కును వివేకంతో వినియోగించే చైతన్యం, ఇవన్నీ సమాచార స్వేచ్ఛ ద్వారానే సాధ్యమవుతాయి. కానీ ఆ సమాచారాన్ని అబద్ధాలతో కల్తీ చేస్తే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. నేడు భారతదేశం ముందున్న పెద్ద ముప్పు ఫేక్ న్యూస్. ప్రముఖ మీడియా, సోషల్ మీడియా రెండింటిని వినియోగిస్తూ వికృత మనస్కులు తప్పుడు సమాచారాన్ని వెల్లువెత్తిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ప్రజాభిప్రాయాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం. కొన్నిసార్లు సామాజిక శాంతిని భంగం కలిగించడం, కొన్నిసార్లు హింసాత్మక వాతావరణం సృష్టించడం. ఏఐ తయారైన బూటకపు కథనాలు ఇప్పుడు కొత్త రూపంలో విరజల్లుతున్నాయి. ప్రస్తుత చట్టాలు వీటిని అడ్డుకోవడంలో బలహీనంగా మారుతున్నాయి. పార్లమెంటరీ స్థాయి సంఘం తాజాగా ఇచ్చిన నివేదికలో నకిలీ వార్తలను చట్టబద్ధంగా స్పష్టంగా నిర్వచించాలి. తప్పుడు సమాచారాన్ని సృష్టించి వ్యాప్తి చేసే వారిపై కఠిన శిక్షలు విధించాలి. జీవన వర్గాల మధ్య విభేదాలు రేపే, రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లే బూటకపు కథనాలను సృష్టించే వారిని ఉపేక్షించకూడదు అని సిఫార్సు చేసింది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు సుమారు 98 కోట్లు. ఈ పెద్ద సమూహం మధ్య సోషల్ మీడియా పుక్కిటి పురాణాల కథనాల్లా పనిచేస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 3వ వంతు నకిలీ వార్తలు సోషల్ మీడియా ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయి. మరొక నివేదిక చెబుతోంది, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రజలతో పోలిస్తే భారతీయులు నిజమైన వార్తలకు, నకిలీలకు తేడా గుర్తించడంలో చాలా వెనుకబడి ఉన్నారు. మన దేశ ప్రజల్లో చాలా మంది, ముఖ్యంగా 87% సోషల్ మీడియా వినియోగదారులు తమ కంటపడిన సమాచారాన్ని నిర్ధారణ లేకుండా నిజమని నమ్మేస్తున్నారు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఉన్నత విద్యావంతులు కూడా ఈ వలలో చిక్కుకుంటున్నారు. అసత్య సమాచారం ఇప్పుడు ఆయుధమైంది. వైషమ్యాలు రెచ్చగొడుతోంది. ప్రతిపక్ష ఘర్షణలకు కారణమవుతోంది. విద్వేషం పండించే సమూహాలు తమకు అనుకూలం కాని వారిని ఆన్లైన్ మూకదాడులతో వేధిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతిని పూర్తిగా అణిచివేస్తోంది. ఇదొక ఆగిపోవాల్సిన సమయం వచ్చింది. సామాజిక మాధ్యమాల నియంత్రణకు గట్టి చర్యలు తప్పనిసరి. ఎందుకంటే ఎన్నికల్లో తాము ఏం చేస్తామో చెబుతూ ఓట్లు అడగటం ఇది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ అబద్ధాలతో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. అదే జరుగుతోంది. కొన్ని పార్టీలు మాత్రమే కాదు, వాటి ప్రోత్సాహంతో పనిచేస్తున్న మీడియా సంస్థలు కూడా బూటకపు వార్తలకే వేదికలుగా మారుతున్నాయి. వ్యక్తిత్వ వాహనాలు, వదంతులు, తప్పుడు కథనాలు ఇవన్నీ విచ్చలవిడిగా పాకుతున్నాయి. నకిలీ వార్తలను అడ్డుకోకపోతే భారత ప్రజాస్వామ్యం కపట నేతల స్వార్థ ప్రయోజనాలకు బలిపశువు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నకిలీ వార్తలపై చట్టబద్ధమైన చర్యలు, వాటిని వ్యాప్తి చేసే మీడియా సంస్థలపై జవాబుదారీ, ప్రజలలో అవగాహన పెంపు అవసరమవుతున్నాయి. అసత్యం గెలిస్తే ప్రజాస్వామ్యం ఓడిపోతుంది. సత్యం నిలిస్తే ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకుంటుంది. అదే ఈ సమయపు గుండె చప్పుడు.